టాక్సిక్ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత ఎవరికైనా సరే ఒక్కటే అనిపిస్తుంది, యాష్ మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర దండయాత్ర చేయడానికి రెడీ అయిపోతున్నాడు అనేది. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్లోని ప్రతి ఫ్రేమ్ కూడా విజువల్గా ఒక విధ్వంసాన్ని సృష్టించిందని చెప్పుకోవాలి. ఒక హాలీవుడ్ రేంజ్ సినిమా చూస్తున్నటువంటి ఫీలింగ్ కలగడమే కాకుండా విజువల్కి ప్రొడక్షన్ వాల్యూస్ తోడవడం వల్ల నిజంగా అందరినీ షాక్కి గురి చేసింది ట్రైలర్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్లో యష్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా వరకు ఉంది అని ప్రతి సీన్లో కూడా చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. కథలో చాలా రకాల లేయర్స్ ఉన్నాయని, కేవలం మాస్ మాత్రమే కాకుండా మంచి ఎమోషన్స్ని కూడా ఇందులో చాలా జాగ్రత్తగా లేయర్స్లో ప్లాన్ చేశారని అనిపిస్తుంది. సినిమాలో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా లాంటి పెద్ద స్టార్ కాస్ట్ నలుగురు హీరోయిన్లు ఉండడంతో సినిమా మీద అంచనాలు భారీ లెవెల్లో పెరిగిపోతున్నాయి. విజువల్స్ విషయానికి వస్తే జైంట్ వీల్ దగ్గర వచ్చేటువంటి సీన్ కానీ, యష్ పంచ కట్టుకుని బోట్తో గన్తో కనిపించే సీన్ కానీ, ఇవన్నీ కూడా గూస్ బంప్ స్టఫ్ అని చెప్తాను నేనైతే ట్రైలర్లో. ఈ సినిమాలో రవి బస్సు అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ కట్కి తగ్గట్టుగానే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వస్తున్నటువంటి సినిమా ఇదే, 4 years గ్యాప్ ఇచ్చాడు. సో దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆ అంచనాల్ని మించి సినిమా ఉండబోతోంది అనేటువంటి ఫీలింగ్ క్లియర్ కట్గా కలుగుతోంది. తెలుగు వెర్షన్లో కొడుకు పాత్రల డబ్బింగ్ విషయానికి వస్తే కొన్ని డైలాగ్స్ కొంత వింతగా అనిపించినప్పటికీ రాయా పాత్రలో యష్ యొక్క లుక్స్ కానీ, అతని స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆ చిన్న చిన్న లోపాలని పూర్తిగా మర్చిపోయేలా చేస్తున్నాయి. ఈ సినిమా యొక్క స్కేలు, ప్రొడక్షన్ మేకింగ్ ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా గట్టి మార్కులను చూస్తుందా, ఒక 1000 కోట్ల మార్కు, 1500 మార్కు చూసే అవకాశం ఉందా అనే ఫీలింగ్ వస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా యొక్క బిజినెస్ రేంజ్ కూడా భారీ లెవెల్లో ఉందని చెప్పుకోవాలి. విజువల్స్, కంటెంట్ పరంగా చూసుకుంటే తెలుగులోనే దాదాపు 200 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసే అవకాశం ఈ సినిమాకు ఉందా అనే ఫీలింగ్ వస్తుంది. 4 ఏళ్ల సమయం తీసుకున్నా కానీ ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ నియోనైర్ వరల్డ్ని చూపించినటువంటి ప్రయత్నం చేశారు వీళ్ళు అనేది ప్రతి సీన్లో కూడా కనిపిస్తుంది. పక్కా ప్లానింగ్తో సరైన సమయంలో రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ సృష్టించడం ఖాయము. కొంచెం టాక్ బాగా వస్తే చాలు, ఎమోషన్ వర్కౌట్ అయితే చాలు అనిపిస్తుంది. సో ఈ సినిమా ట్రైలర్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఒక రకమైనటువంటి ఈ డార్క్ మెంటల్ మాస్ గ్యాంగ్స్టర్ ఎనర్జీని ఇచ్చింది. యష్ తనదైనటువంటి మేనరిజమ్స్తో, పవర్ఫుల్ సీక్వెన్సెస్తో స్క్రీన్ మొత్తం నిండిపోయాడు యష్. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ వర్కింగ్ స్టైల్ కానీ, విజన్ కానీ ఇవి సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్స్ అని చెప్పుకోవాలి. కేవలం ఒక ప్రాంతీయ సినిమాగా కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో హాలీవుడ్ సినిమాలకి పోటీ ఇచ్చేలాగా అయితే ఈ విజువల్స్ని ప్లాన్ చేశారని అనిపిస్తుంది. పక్కా యాక్షన్ డ్రామాగా తెరకెక్కినటువంటి ఈ సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ కూడా గట్టిగా ఉండేలా చూసుకున్నారు అని అనిపిస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ని తిరగరాయడానికి యష్ పూర్తిగా సిద్ధమైపోయాడు అనేది ఈ ట్రైలర్ స్పష్టం చేస్తుంది. థియేటర్లో ఈ బొమ్మ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడడానికి ఫ్యాన్స్ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా వెయిట్ చేస్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీకేమనిపించింది ట్రైలర్ చూపించినప్పుడు అనేది కామెంట్ చేయండి.